మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జక్కన్న తీసిన RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకుని మిగిలిన పనుల్లో బిజీగా ఉన్నాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి షెడ్యూల్ ను జరుపుకుంటుంది. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాత సుకుమార్ శిష్యుడు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నాడు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ తాజాగా తన భార్య ఉపాసన, కూతురు క్లింకారాతో కలిసి ఎయిర్పోర్ట్ లో కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రేపు జరగబోయే అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్స్ వివాహ వేడుకకు చరణ్ సతీ సమేతంగా హాజరు కాబోతున్నాడు. దీంతో ముంబైకి బయలుదేరిన రామ్ చరణ్ ఎయిర్పోర్ట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చరణ్ ఓ లగ్జరీ కారులో ఎయిర్పోర్ట్ కు వచ్చాడు. అలాగే ఆ కారుని చరణ్ స్వయంగా డ్రైవింగ్ చేస్తూ కనిపించాడు. దీంతో ప్రస్తుతం ఆ వీడియోలో కనిపిస్తున్న కారుపై పడ్డాయి అందరి కళ్ళు. ఇప్పటికే ఈ బ్రాండ్ కారు తన తండ్రి చిరంజీవికి కూడా ఉంది. తాజాగా చరణ్ ఈ బ్రాండ్ న్యూ వెర్షన్ కొనుగోలు చేశారు. రోల్స్ రాయ్స్ కంపెనీ తాజాగా మరో వెర్షన్ ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. అదే రోల్స్ రాయ్స్ స్పెక్ట్రా. దీని ధర తెలిస్తే ప్రతి ఒక్కరూ అవాక్ కావాల్సిందే. అత్యంత ఖరీదైన ఈ కార్ మార్కెట్లోకి రాగానే చరణ్ ఆర్డర్ పెట్టేశాడు. జనవరిలో ఈ కార్ విడుదల కాగా చరణ్ అప్పుడే బుక్ చేసుకున్నాడు. ఇటీవల ఆ కారు డెలివరీ అయినట్లు తెలుస్తోంది. దీని ధర 7.5 కోట్లు. హైదరాబాద్ లో ఈ లగ్జరీ కారు కొన్న తొలి వ్యక్తి రామ్ చరణ్ కావటం విశేషం. ఇక ఇండియాలోనే చరణ్ సెకండ్ పర్సన్ కావటం మరో ప్రత్యేకత. ఇక చరణ్ దగ్గర ఉన్న కార్ల విషయానికొస్తే ఇప్పటికే అతడి గ్యారేజ్ లో 4 కోట్ల విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ GLS 600 కారు, ₹1 ఖరీదు చేసే మెర్సిడెస్ బెంజ్ GLE 400 కూప్ కారు, 3.2 కోట్ల విలువ చేసే ఆస్టన్ మార్టిన్ వండేజ్ కారు, 3.5 కోట్ల వాల్యూ ఫెరారీ పోర్టోఫినో కారు, 2.75 కోట్ల విలువ చేసే రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కారు, 1.75 కోట్ల విలువ చేసే BMW 7 సిరీస్ కార్లు ఉన్నాయట. ఇప్పుడు వాటి పక్కన 7.5 కోట్ల విలువ చేసే రాయల్స్ రాయ్స్ స్పెక్ట్రా రాయల్ కారు కూడా వచ్చి చేరింది.